కోలీవుడ్ ప్రముఖ హీరో జయం రవి మరియు ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల కేసు గత కొంతకాలంగా నెట్టింటా సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట మధ్య మనస్పర్ధలొచ్చి విడాకుల వరకు వెళ్లడం వారి అభిమానులను, సినీ ప్రియులను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఇచ్చిన తీర్పు జయం రవికి భారీ ఊరటనిచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న జయం రవి ప్రముఖ నిర్మాత మోహన్ కుమారుడు కాగా, ఆర్తి ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె. 2009లో వీరికి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే 2 కుమారులున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఎంతో ఆదర్శంగా సాగిన వీరి వైవాహిక జీవితంలో అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. 2024 సెప్టెంబర్లో జయం రవి తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఈ విడాకుల వ్యవహారంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. గాయని, నటి కేనిషా ఫ్రావిన్స్ తో జయం రవికున్న సంబంధం కారణంగానే ఆర్తికి విడాకులు ఇస్తున్నారని కోలీవుడ్ లో ప్రచారం సాగింది. రవి, కేనిషాలు బహిరంగంగా తిరగడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా విస్తృతంగా వ్యాపించాయి. రవి, ఆర్తిల కాపురంలో కేనిషా నిప్పులు పోస్తోందంటూ నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాకుండా ఆమెకు చంపేస్తామంటూ బెదిరింపులు రావడం, తీవ్ర మనస్తాపానికి గురైన కేనిషా చెన్నై నగరాన్ని విడిచి వెళ్తున్నట్లు ఎమోషనల్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదాల మధ్యలో ఆర్తి రవి విడాకుల కేసులో తన మెయింటెనెన్స్ కోసం నెలకు 40 లక్షల రూపాయల భరణంగా కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెలకు 40 లక్షలు అంటే ఏడాదికి దాదాపు 4.5 కోట్ల రూపాయలు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆర్తికి గట్టి షాక్ ఇచ్చింది. జయం రవి ప్రస్తుత పరిస్థితి, ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకొని నెలకు 40 లక్షల భరణం చెల్లించడం ఆయనకు తలకు మించిన భారంగా మారుతుందని భావించిన కోర్టు ఆర్తి పిటిషన్ను తిరస్కరించింది. కేసు విచారణ పూర్తిగా ముగిసే వరకు తాత్కాలిక భరణంగా ప్రతి నెల 3 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాలని జయం రవిని కోర్టు ఆదేశించింది. గతంలో జరిగిన మీడియా సమావేశంలో జయం రవి ఎమోషనల్ అవుతూ తన భార్య ఆర్తి పిల్లలను కూడా చూడనివ్వడం లేదని, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అంశంపై స్పందించిన న్యాయస్థానం రవికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత నిబంధనలకు లోబడి తన పిల్లలైన ఆరవ్, అయాన్లను క్రమం తప్పకుండా కలుసుకునేందుకు జయం రవికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై జయం రవి అభిమానులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భరణం విషయంలో భారీ వెసులుబాటు లభించడమే కాకుండా తన కన్న పిల్లలను కలుసుకునే అవకాశం దక్కడం హీరోకి దక్కిన పెద్ద ఊరట అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.